పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా వరకు కూడా మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అని ఆలోచిస్తారు, మనీ ఎలా రావాలి వాళ్ళ దగ్గర అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా వరకు మనీ మన దగ్గరికి రావాలి అంటే మన ఆలోచించే విధానం కావచ్చు, మనము మనీ పట్ల ప్రవర్తించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనీ మన దగ్గర రావడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్తూ ఉంటారు. ఎలా ఉండాలి మేడం, మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటారు మనీ మన దగ్గరికి రావాలి అంటే? మనకెప్పుడు మనీ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది, బట్ మన బిహేవియర్ ఎలా ఉంటుంది సిరి? నా దగ్గర డబ్బులు లేవు, ఎవరితో మాట్లాడితే చాలు ఇప్పుడు ఎక్కువ డబ్బులు లేవు, డబ్బులతో ప్రాబ్లం ఉంది అనే విధంగానే మాట్లాడుతుంటాం. కానీ మన బ్యాక్గ్రౌండ్లో డబ్బులు వస్తే బాగుంటుంది అనుకుంటాం. మన మాట్లాడేది ఏంటి, రెండు సింక్ అవ్వట్లేదు. మన కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు అది ఎప్పుడైతే అలైన్ అవుతుందో, ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుందో అప్పుడే మనం డబ్బులని అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లోకి. అదర్వైజ్ మనం ఒకటి మాట్లాడుతూ ఉంటాము, ఒకటి అనుకుంటూ ఉంటాము, అస్సలు మ్యాచ్ అవ్వదు డబ్బులతో. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా, డబ్బులకు కూడా సర్టెన్ ఎనర్జీ ఉంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీతో మనం వైబ్రేట్ అవుతేనే రెండు మ్యాచ్ అవుతాయి. అదర్వైజ్ మన దగ్గరికి డబ్బులు రావడం చాలా దూరం విషయం. సో ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి. డబ్బుల గురించి ఆలోచించేటప్పుడు కూడా అంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్ అంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం కదా, డబ్బులు సంపాదించే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అనే ఫ్రీక్వెంట్గా డబ్బు మన దగ్గర ఉండదు, ఖర్చు అయిపోతుంది వచ్చినా కూడా అనే విధంగానే మనం వింటూ వచ్చి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్ట్రాంగ్ ఏదా అంటే ఆ స్టోరీని చాలా స్ట్రాంగ్ చేసేసుకున్నాం. ఈజీగా గుర్తుంటది, అదే బయటకు వస్తూ ఉంటది, అదే మన ముందు కనిపిస్తుంది, అదే ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం. కాబట్టి దాన్ని మార్చాలి. ఏదైతే మన ఆలోచన ఉందో, ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఒక బాల్ లాగా, ఒక బంతి లాగానే గోడకేసి కొడితే ఆ బంతి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కదా. మన ఆలోచన థాట్ అలా చేసామంటే బయటికి వెళ్ళిపోయింది యూనివర్స్లోకి. సో అలాంటిదే మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంటే యూనివర్స్కి ఎలా అర్థం అవుతుంది, మనం ల్యాక్లో ఉండి డబ్బులు లేవు అనుకుంటే ఓకే డబ్బులు లేవా, సరే డబ్బులు లేవు అలాగే ఉండు అని చెప్పేసి తదాస్తు అని చెప్పేసి అంటుంది యూనివర్స్. అంటే మనం అర్థం చేసుకోవాలి మన ఫీలింగ్స్, మన ఆలోచనలు ఎలా ఉండాలి డబ్బులు రావాలంటే. సో ఎప్పుడు నేను సమృద్ధిగా ఉన్నాను అని అనుకుంటూ ఒక దిక్కు బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్తాం. సో మార్కెట్కి వెళ్ళి బార్గెన్ చేస్తాం ఆ కూరగాయల దగ్గర కూడా. కానీ పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు సరే ఫిక్స్డ్ రేట్ అని ఉంటుంది కదా, మనం బార్గెన్ చేస్తామా అక్కడ? చెయ్యము. కానీ కూరగాయల మార్కెట్లో మాత్రం 5 రూపాయలు తక్కువ ఇయ్యు అని మాట్లాడుతూ ఉంటాం. దట్ మీన్స్ అంటే మనం ఏం మెసేజ్ పంపిస్తున్నాం యూనివర్స్కి, నా దగ్గర డబ్బులు లేవు, బార్గెనింగ్. ఇక్కడ ఎలా ఉంటుంది మన యాటిట్యూడ్? సో మన దగ్గర మన సమృద్ధిగా ఉండాలి అంటే అలాంటి బార్గెన్ మనం చేయనేకూడదు అసలు. సో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ మనం రెస్టారెంట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా కూడా ఎలా, ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తే డెఫినెట్గా అది వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం కదా. అంత స్ట్రాంగ్గా మనం అనుకోవాలి. ఆర్డర్ ఇచ్చామా, యూనివర్స్కి మనం డబ్బులు కావాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా సో అండ్ సో అమౌంట్ నాకు వచ్చేసింది అనే విధంగా మనం ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మన లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఇది వస్తుందా లేదా అనే డౌట్స్లో మనం ఉన్నామనుకో ఖచ్చితంగా అక్కడే ఆగిపోతుంది. బికాస్ నెగటివ్ ఎనర్జీని పాస్ చేస్తున్నాం మనం. సో ఎప్పుడైతే మనం ఒక మెనూ ఆర్డర్ ఇచ్చాక డెఫినెట్గా వస్తుంది అని అక్కడ కూర్చొని వెయిట్ చేసినట్టుగానే మనం వెయిట్ చేయాలి. ప్రతిదానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. యూనివర్స్ కూడా మీ లైఫ్లో నీకు ఎప్పుడు పంపించాలి అనే విధంగా రైట్ టైంలో మన దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. కానీ మనకు ఆ లోపలనే హరీబరీ. ఈవెన్ అమ్మ కడుపులో ఒక బేబీ కూడా 9 months కంపల్సరీ క్యారీ చేయాల్సిందే కదా. హెల్తీగా ఉండాలి అని అంటే ఇమీడియట్గా బేబీ రావాలి అంటే పాసిబుల్ అవుతుందా? అంటే నేచర్కి విరుద్ధం. సో నేచర్ని ట్రస్ట్ చేయాలి మనం. ట్రస్ట్ చేసి వెయిట్ చేసినప్పుడే అది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా సిరి హోటల్లోకి వెళ్ళినప్పుడు మనము మెనూ చూస్తాం, ఏదైతే తక్కువ రేట్ ఉందో అది మాత్రమే ఆర్డర్ చేస్తూ ఉంటాం, అవునా? అంటే అక్కడే మనం కాంప్రమైజ్ అవుతున్నాము. అది కూడా మెసేజే యూనివర్స్కి వెళ్ళిపోతుంది. సో నేను ల్యాక్లో ఉన్నా, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్న దగ్గర కాంప్రమైజ్ అయ్యి అదే తీసుకుంటున్నా అనే విధంగా మనం మెసేజ్ పంపిస్తున్నాం. కానీ మన యాటిట్యూడ్ అక్కడ చేంజ్ చేసుకోవాలా వద్దా? సో ఖచ్చితంగా అక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి. ప్రతిదీ మనం ఖర్చు చేసేటప్పుడు కూడా మనీని అదే మనీ ఖర్చు అయిపోతుంది అనే విధంగా ఆలోచిస్తూ డబ్బులు ఇస్తూ ఉంటాం. ఎక్కడన్నా మనం కిరాణా షాప్కి వెళ్ళినా, ఎక్కడన్నా డీమార్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా మనం డబ్బులు ఖర్చు అయిపోతాయేమో. చాలా వరకు ఇంట్లో కూడా అలాగే కదా, మనం బయటికి వెళ్దాము అన్నప్పుడు అరే అనవసరంగా ఇప్పుడు డబ్బులు ఖర్చు అవసరమా అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటాం. సో మనం ఎలాంటి యాటిట్యూడ్ని క్యారీ చేస్తున్నాం, నా దగ్గర డబ్బులు లేవు అనవసరంగా ఖర్చు అయిపోతాయి అనే విధంగా. కానీ మనం సమృద్ధిగా ఉండాలి అంటే నిజంగా ఒక రిచెస్ట్ పర్సన్ అలా వెళ్ళాలి అనుకుంటే డబ్బులు లేవు నా దగ్గర అని ఫీల్ అవుతూ వెళ్తాడా? అంటే
ఐ కెన్ అఫోర్డ్ ఇట్ అనే విధంగా ఉంటుంది. అలాంటి యాటిట్యూడ్ని మనం క్యారీ చేయాలి. అలాంటప్పుడే, ఎందుకంటే యూనివర్స్ నువ్వు ఏదైతే స్థితిలో ఉన్నావో అదే స్థితి దానికి తదాస్తు అని చెప్తుంది. నువ్వు అబండెంట్గా ఉన్నావా, ఎస్ ఐఎమ్ అబండెంట్, ఐ చూస్ టు బీ అబండెంట్, ఎప్పుడైతే నేను అలా చూస్ చేసుకున్నానో దానికే తదాస్తు. సో అక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎస్ ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్ అనే ఫీలింగ్లో ఉన్నావు, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు, డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీలో. డెఫినెట్గా ఆపర్చునిటీ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ మనిషి రూపంలో అయినా రావచ్చు, ఏ సిచ్యువేషన్ రూపంలో అయినా రావచ్చు, ఏ ఆపర్చునిటీ విధానంగానే రావచ్చు. సో అలాంటి యాటిట్యూడ్ని మనం క్యారీ చేసినప్పుడే, ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. సో బీ హ్యాపీ, దేనికి వర్రీ అవ్వటం, వర్రీ అయినప్పుడు మన ఎమోషన్స్ లోగా ఉంటాయి, డబ్బులు రావు. సో ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి, హై వైబ్రేషన్స్లో ఉండాలి. ఇన్ కేస్ అలా ఫీలింగ్, అయ్యో నా వల్ల అంటే సడన్గా షిఫ్ట్ అవ్వమంటే ఎలా, డబ్బులు లేనప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ అర్థం చేసుకోవాలి, మనం అలాంటి ఫీలింగ్లో ఉంటే అదే మనం అట్రాక్ట్ చేస్తున్నాం. సో కాన్షియస్గా అనుకోండి, మనం సబ్ కాన్షియస్ మైండ్ని కదా ఇంప్రెస్ చేయాల్సింది. ఎప్పుడైతే నేను అబండెంట్గా ఉన్నాను అనే ఫీలింగ్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఇంప్రెస్ చేసినప్పుడే అది మన కోసం ఏదైనా చేస్తుంది. అదర్వైజ్ అది అలాగే, ఓకే డబ్బులు లేవనుకుంటున్నావా, డబ్బులు లేవు అలాగే ఫీల్ అవుతుంది. సో మన థింకింగ్ ప్యాటర్న్ని మనం మార్చుకోవాలి. మన ఫీలింగ్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఫీల్ అవ్వండి, ఆల్రెడీ వచ్చింది అనే విధంగా ఫీల్ అయితేనే వస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. అదర్వైజ్ ప్రతి ఒక్కటి, ఇది గ్రావిటీ పని చేస్తుందని మనం ఫీల్ అవుతాం కదా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా అని చాలామంది అంటూ ఉంటారు. బట్ నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ నిరంతరం పని చేస్తూనే ఉంది. మనం ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, మన థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన చుట్టూనే ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడో లేదు, మన చుట్టూనే, మనం మాట్లాడే మాటలలో, మన ఫీలింగ్లో, మన యాక్షన్లో, అదే మన బిహేవియర్లోనే ఉంటుంది. సో అలా బిహేవ్ చేసినప్పుడే మనం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం. అదర్వైజ్ నో అదర్ ఆప్షన్, యూనివర్స్ అలాగే పని చేస్తుంది. సో ఇది అర్థం చేసుకుంటే కనుక చాలా ఈజీ సిరి. సో డబ్బులు అట్రాక్ట్ చేయాలంటే సిరి చిన్న చిన్న టిప్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయాలి కదా, ఒక్కొక్కసారి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మన లాజికల్ మైండ్ అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా, ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మనం చెత్త అలాగే ఉంచి ఫ్రెష్గా ఉండాలి అంటే పాసిబుల్ అవుతుందా? మనం ఎంత రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసినా కూడా మళ్ళీ ఏదైనా చెత్త ఉంటే అదే స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇన్సైడ్ నుంచి, మన రూట్ లెవెల్ నుంచి క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే శుభ్రం చేసినప్పుడే మంచిగా అవుతుంది కదా. సో ఇంట్లో మనం చూసుకోవాలి, అసలు ఏదైనా నెగటివ్గా ఉందా. కొన్నిసార్లు మన కిచెన్లో కూడా ఇరిగిపోయినవి, పాడైపోయినవి అలాగే ఉంచుకుంటాం సిరి, నెగటివ్ ఎనర్జీ. సో మనం ఇంట్లో అన్ని వస్తువులు బాగున్నాయా లేదా, క్లీన్గా ఉందా అని చూసుకుంటూ అవసరం లేని అసలు ఇంట్లో ఉంచొద్దు, పారేసేయాలి. ఎందుకంటే స్పేస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కిచెన్లో కానివ్వండి, బెడ్రూమ్స్లో కానివ్వండి, బట్టలు అవసరం లేని బట్టలు కూడా మనం అలాగే పెడుతూ ఉంటాం. సో ఆ బట్టలు కూడా వాడనివి, పాడైపోయినాయి, చినిగిపోయినాయి వేసుకోకుండా బయటకు పాడేసేయాలి, మనకు అవసరం లేదు. బికాస్ అదే నెగిటివ్ ఎనర్జీని అలాగే పెడుతుంది, డబ్బులు రానివ్వకుండా చేస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇల్లంతా క్లీన్ చేయండి, అవసరం లేని బట్టలన్నీ బయట వాడేసేయండి, అవసరం లేని వస్తువులు అన్నీ తీసేయండి ఇంట్లో నుంచి. ఎంతో స్పేస్ క్రియేట్ అయ్యి డబ్బుల్ని ఈజీగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఇది ఫాలో అవ్వాలి. రోజు మనం పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టుకుంటాం. సో అలాగే మన మెయిన్ డోర్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు రావడం మన మెయిన్ డోర్లో నుంచే వస్తాయి అన్నమాట. సో ఏదైతే మెయిన్ డోర్ ఉందో దానికి కూడా డైలీ ధూపం చూపించాలి. సో మెయిన్గా దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి, బూజు లేకుండా నీట్గా ఉండే విధంగా మెయిన్ డోర్ని చూసుకోవాలి. బయట కూడా మంచిగా, ఎలా అంటే న్యాచురల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అది పెట్టుకున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి మనం అట్రాక్ట్ చేస్తాం. సో ఆర్టిఫిషియల్ అలాంటివి వాడకపోవడమే మంచిది. అండ్ అదేవిధంగా సిరి, మనం ఇంటి ముందు కూడా మ్యాట్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇంటి బయట ఒక బ్రౌన్ కలర్ మ్యాట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇంటి లోపల, ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ కలర్ మ్యాట్ అయితే అబండెన్స్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా, అలాంటివి మనం చిన్న చిన్నగా ఫాలో అయ్యామనుకోండి, ఓకే సబ్ కాన్షియస్ మైండ్కి లాజిక్ అవసరం లేదు. జస్ట్ మన ఇంటెన్షన్, మనకేం కావాలి అనే దానిపైన ఫోకస్ చేసి చిన్న చిన్నవి మన టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, అట్రాక్ట్ చేస్తాం అబండెన్స్ని. సో మేడం, అలా ఎవరైనా కూడా ఇన్నర్కి కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు మేడం? సో మనకి ఇక్కడ వస్తున్న నంబర్కి కనుక కాల్ చేస్తే సిరి 1-to-1 సెషన్స్ మనకి ఉంటాయి. అదేవిధంగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. వాళ్ళు పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.